నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఒకరోజు సుధాముడు తన ఇంటికి వెళ్ళినప్పుడు సుధాముడు భార్య ఏం చెప్పిందంటే, ఈరోజు తినడానికి ఏమీ లేవు, గుప్పెడు అన్నం కూడా లేవు అని చెప్పింది. సుధాముడు భార్య సుధాముడితో అలా చెప్పింది. అప్పుడు సుధాముడు ఏమన్నాడంటే, సర్లే నేను ఏదో ఒకటి చేసి అన్నం తెస్తాను అని చెప్పాడు సుధాముడు. అప్పుడు సుధాముడు భార్య ఏమందంటే, చిన్నప్పుడు స్నేహితుడు కృష్ణుడు ఉన్నాడు కదా, తనని కొంచెం సాయం అడుగు వెళ్ళి అని తను సజెస్ట్ చేసిందంట. అప్పుడు సుధాముడు సరే గాని తనకు తీసుకెళ్ళడానికి ఏమీ లేవు కదా మన దగ్గర అంటే, అప్పుడు సుధాముడి భార్య వెతికి ఒక పూహ దొరికితే ఆ పూహ సుధాముడి అటుకులు తీసుకెళ్ళి సుధాముడికి ఇచ్చి ఒక క్లాత్ లో కట్టేసి ఒక స్టిక్ పెట్టుకొని సుధాముడు కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. అప్పుడు సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు ఎంతో సంతోషపడి సుధాముని తీసుకెళ్లి తను కూర్చుంటున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. అప్పుడు కృష్ణుడు సుధాముడికి అతిథి సేవలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడి భార్య రుక్మిణీ దేవి కూడా సుధాముడికి సేవ చేసింది. అప్పుడు కృష్ణుడు ఎందుకు ఇలా వచ్చావు అని అంటే ఏమి మాట్లాడలేదు సుధాముడు. ఎందుకంటే తను చూడగానే తనకి అంత ఆనందం వేసింది, ఏమి మాట్లాడలేనందుక ఆనందం వేసింది సుధాముడికి, అందుకు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు తను ఇంటికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు సుధాముడు తెచ్చిన అటుకులను తిని, చాలా రుచిగా ఉన్నాయి సుధామ, ఇవి నాకు చాలా నచ్చాయి అని చెప్పాడు కృష్ణుడు సుధాముడికి. అప్పుడు సుధాముడు సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి సుధాముడు తన ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద భవనం ఉంది. అప్పుడు తను మనసులో అనుకున్నాడు, ఇదంతా కృష్ణుడి మాయే, తను త్రిలోకాలకి అధిపతి కదా, తనకు అన్ని తెలిసిపోతాయి అని అనుకొని సంతోషపడ్డాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ కి. దీన్ని తీసుకొని దీనివల్లే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిందంతా ఇదే, నేను చెప్పాలనుకుంది నేను చెప్పాను. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. స్నేహం అంటే ఏంటంటే మనకి పేరెంట్స్ లాగే, కానీ మనకి స్కూల్లోని చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలానే మనకి తెలియని వాళ్ళు ఎవరో మనకి ఫ్రెండ్స్ అయితే అలా ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ లానే వాళ్ళు కూడా జెన్యూన్ గా ఉంటారు. వాళ్ళు కూడా మనకి బాధలు సంతోషమైనవి ఏదైనా ఉంటే వాళ్ళు కూడా విని సంతోషపడతారు, లేదా మనని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ తీయడానికి మనకు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ అనేది ఒక లెవెల్ ఉండదు, ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. నేనైతే మా ఫ్రెండ్స్తో అలానే ఉంటాను. ఈ వీడియో చూస్తున్న అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెరన్ సాయి వ్లాగ్స్.